Look at this place. Hey, actually నేను సగం తాగేసాను ఆల్రెడీ. Look at this architecture here. బెల్ మోగుతుంది అక్కడ. యూనివర్సిటీ డామ్స్ లోనే గూగుల్ ని ఫౌండ్ చేశారంట. Ta-da! I'm back with a new vlog. So, ఈరోజు I'm going to show you one of the largest, biggest and most popular universities in the world. And it's almost 8,000 acres untadi. So just I want to share my experience with you. Come on. So right now I am driving. Right now I am in the downtown, close to the university. So we just entered into the university. This one's so greenery. I'll show you soon. Dagarki ellin tarvata I'll show you what the university is. Hello guys. So finally we are here and we came to the university, and this is Stanford University. You can see. So the 8,000 acres anta. Like they have like ennunnai like palm trees, eucalyptus trees. They have lot of trees here. I felt like this is one of the greatest places to be here. Like a picnic వచ్చారు చాలా మంది families తో వచ్చారు, and students ని చూస్తుంటే I want to go back to school again, you know. So let's see inside what's inside. Yeah, come on. I always dreamt of studying in Stanford when I was a kid. లేదు యాక్చువల్లీ, కానీ నేమ్ దట్ ఔరా బికాస్ ఇది ఎప్పుడు 1890s బిల్ట్ అయింది కదా. సో ఇట్ గాట్ సచ్ అ బిగ్ నేమ్. మేబీ ఐ మైట్ స్టడీ టు సూన్. చూద్దాం. స్టాట్యూస్ అట్లా ఏవో ఉన్నాయి. విల్ సీ వాట్ దే ఆర్. వావ్, ఒక్కొక్కరు ఒక్కొక్క పోజ్ పెట్టారు ఇక్కడ. ఓ, దిస్ ఈస్ కాల్డ్ ద బర్గర్స్ ఆఫ్ కెలైజ్ అంట. ఐ డోంట్ నో వాట్ దట్ మీన్స్, కానీ లుక్స్ లైక్ ఎవ్రీ స్టాట్యూ ఈజ్ విత్ బ్రాన్స్. Oh, these are all the people from 1800s. Can you believe it? Wow. Nice. బాగుంది కదా ఎంట్రన్స్లో ఇట్లా. Let's see what's inside too. Wow, look at this architecture here. Beautiful ఉంది ఇది. This looks beautiful. ఎంత స్టోన్స్ లాగా ఉంది, స్టోన్స్తో కట్టినట్టున్నారు. ఓ వావ్, లుక్ ఎట్ దట్ చర్చ్ దేర్. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దీన్ని మెమోరియల్ చర్చ్ అని అంటారంట. సో వీ డోంట్ నో వాట్ ఇట్స్ ఫేమస్ ఫర్, బట్ ఐ థింక్ maybe one of the oldest church kuda ayi untadi, because the university itself is like 135 years old undi. So let's see, church open undo ledo telidu. We'll go and check it out. Oh no, it's closed. Wow, look at this views here. Itu and itu. Wow, బాగుంది కదా, చాలా బాగుంది. ఎంత బాగా కార్వింగ్ చేశారో ఇది ఈ స్టోన్స్ని. లుక్ ఎట్ దిస్ ప్లేస్, హౌ బ్యూటిఫుల్. భలే ఉంది కదా ఇది ప్లేస్. లైక్ బిల్డింగ్కి మధ్యలో ప్రతి చోట కూడా ట్రీస్ అండ్ లైక్ ఫారెస్ట్ అండ్ సో ఆన్. ఇట్స్ సో క్యూట్. ఏయ్, ఫ్లవర్స్, చెర్రీ బ్లాసమ్ చూపిస్తారండి.
No leaves at all. Leaves levu, but you can see those beautiful flowers. Wow. Such a great color. Look at that. Bell. Bell moutundi akkada. So now I'm going to take you to the Tower Bell. Let's go. Yay. Looks like ఇక్కడ చాలా మంది బైకింగ్ వాకింగ్ బాగా చేస్తారు అనుకుంటా బికాజ్ ఇట్స్ సో హ్యూజ్ కదా సో యా షుడ్ వి ఎక్స్ప్లోర్ దిస్ వే ఆర్ దిస్ వే ఇటువైపు వెళ్దాం ఇక్కడ చూడండి రాసింది టు ఆనర్ దోస్ హూ సస్టైన్ స్టాన్ఫోర్డ్ డ్యూరింగ్ ఇట్స్ ఫస్ట్ 100 years అని లుక్స్ లైక్ 100-year మార్క్ అప్పుడు ఇది బిల్డ్ చేసినట్టున్నది ప్రాబబ్లీ Now we are heading to the Tower Bell. కానీ they don't look too old to me. 100 years అంటే ఎట్లా ఉండాలి షుడ్ బి రియల్లీ ఓల్డ్ కదా ఓ వావ్ ఇదే అనుకుంటా దే సెడ్ అబౌట్ హూవర్ టవర్ అని చెప్పి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇందులో 14th ఫ్లోర్లో అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ సీ ద హోల్ క్యాంపస్ ఆఫ్ స్టాన్ఫోర్డ్ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టుడే బికాస్ ఇట్స్ అ వీకెండ్ అండ్ ఇట్స్ క్లోజ్డ్ హే నౌ విల్ బి హెడింగ్ టు Coupa Cafe to eat some snack. Let's go. Hey, actually నేను సగం తాగేసాను ఆల్రెడీ సో ఇప్పుడే నాకు గుర్తొచ్చింది చెప్పాలని సో కూపా కెఫేలో జస్ట్ కాఫీ ఒకటే తీసుకున్నా బికాస్ నేను నెక్స్ట్ వెళ్ళే ప్లేస్లో డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇట్స్ అ సర్ప్రైజ్ జస్ట్ కీప్ వాచింగ్ ద వ్లాగ్ అండ్ యుల్ సీ వేర్ ఐమ్ ఈటింగ్ ఇది చూసారా వాటర్ ఫాల్ It's a lot of water. Chala baagundi. I haven't seen this before. Looks like this is a library too. Looks good. I don't know if we are allowed to go. Today is weekend. Inka building lo aithe students undi chadukuntunnaru. It's Saturday. No one is enjoying here. Everyone is studying like anything. This is crazy. Is this oh look at that yeah chudandi adi I don't know what it is ikkada edo rasundi chuddam oh it's called clan or family crest other forms of emblematic representation are pivotal cultural elements among the Native American Haida people. Okay, looks like these are all some kind of art for Native American Haida people, anta. So, yeah, this was built in 1958. Oh my God, that's crazy. Oh, this is Robert Crown Library. Indad ok library chusam kada, and this is one other library at Stanford. ఇట్లా చాలా ఉన్నాయి లైక్ మెడిసిన్ ఫర్ న్యూరో సైన్స్ ఫర్ MBA ఫర్ మాస్టర్స్ ఇంజనీరింగ్ అండ్ సో ఆన్ సో ఇట్లా మీకు మొత్తం చూపిస్తూ ఉంటే యూ విల్ గెట్ బోర్డ్ సో ఐల్ జస్ట్ షో యూ ఇన్ ఎ గ్లాన్స్ జస్ట్ వాచ్ ఇట్ లుక్స్ లైక్ ఇక్కడేదో మర్చ్ స్టోర్ ఉన్నట్టుంది సో ఐ థింక్ మేబీ స్టాన్ఫోర్డ్ షర్ట్స్ ఆర్ లైక్ హుడీస్ ఆర్ క్యాప్స్ ఇలాంటివి దొరుకుతాయి అనుకుంటా సో లెట్స్ సీ వాట్స్ ఇన్ సైడ్ ఇంకోటి తెలుసా లైక్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనే గూగుల్ కో ఫౌండర్స్ లారీ అండ్ ది అదర్ గై 1990s ఇక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డామ్స్లోనే గూగుల్ని ఫౌండ్ చేశారంట. So they invented here actually in the dorms. So
So you can understand such a smart people get into this university, and they have invented a lot of stuff, and it's very hard to get into. So amazing, right? హాయ్ సో ఇప్పుడే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టూర్ అయింది అండ్ ఇట్ ఫీల్స్ సో అమేజింగ్. అసలు చాలా ఆర్ట్ వర్క్ ఉంది, చాలా ఆర్కిటెక్చరల్ ఇది ఉన్నాయి, బిల్డింగ్స్ అండ్ ఆల్. ఇట్స్ వెరీ అమేజింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఐ ఫెల్ట్ దాట్ ఈవెన్ దో ఇట్ ఈస్ సాటర్డే అండ్ వీకెండ్ చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు. మీరు చూడొచ్చు వెనకాల స్టూడెంట్స్ కానీ there's a lot of like things like Olympiad and all types of student activities are going on, and student teams have come all the way from LA, which is like 5.5 or 6 hours drive. So it feels so inspiring, like even on the weekends people are studying, students are like trying to crave for new inventions and things like that. So I felt I'm taking some kind of inspiration from here and heading back. So ippudu I'm feeling a little hungry, so I might go to a place called Palo Alto Village, and akkada vibe ela undo chudamu, and if the food is good we'll try some food and head back home. See you soon. Hi. So now we are here at the Palo Alto Village and town, and I want to roam around and explore the little cute shops. Kani, before that, I feel I'm so hungry, so I'm going to go and taste this famous burger place called God's Roadside. And akadakelli, after eating food, then I would love to explore the shops and the place. Okay, bye. Yo, yeah. So yeah, I have explored a few of the shops here at the Palo Alto Village and town. It's really good. The vibe chala bondi, and the only thing is that they close the shops before 7. So it's kind of like if we need to see and explore each and every shop, we need to be here at least 7 lopala, like 6, 5, 6 and all. So yeah, I think this is it for today. And I really hope you guys enjoyed my vlog today. If you really liked it, please like, share and subscribe, and I'll see you in the next vlog. Bye.